దేశవ్యాప్తంగా కిసాన్ సంయుక్త మోర్చా పిలుపు మేరకు కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలను నిరసిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఏమిటంటే, దేశంలో కార్మికులకి, కర్షకులకి, శ్రామిక ప్రజానికానికి, ప్రజలకి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తుంది. వీళ్ళకి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు చేస్తూ ఉంది. ప్రధానంగా నరేంద్ర మోడీ ఈవెంట్ మేనేజ్మెంట్తో ఏం చేస్తుందంటే, ఈ దేశంలో కార్పొరేట్ శక్తుల్ని బాగా పెంచుతుండు. 690% వాళ్ళ ఆస్తులు పెరిగిపోయినాయి. పేదోడి యొక్క ఆస్తులు అనేటువంటివి క్రమక్రమంగా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగం పెరిగింది. అదే రకంగా పేదరికం పెరిగింది. అన్ని రకాల జీవన ప్రమాణాలు మరింత దిగజారిపోతున్నటువంటి పరిస్థితి లోపల శ్రామిక ప్రజానికం సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఇది ఒక సంవత్సర కాలం. దీని యొక్క చివరి అంతిమం ఏంటంటే ఫిబ్రవరి 16వ తారీఖు నాడు వ్యవసాయ కార్మిక సంఘం, కిసాన్ మోర్చా, సంయుక్త మోర్చా, ఏకేఎస్ల ఆధ్వర్యం లోపల గ్రామీణ బంధు జరుగుతుంది. అదేవిధంగా కార్మిక విభాగాలు సిఐటియు, అదేవిధంగా ఇంకా కార్మిక సంఘాల నేతృత్వం లోపల పట్టణాల లోపల బంధు జరుగుతుంది. సమ్మెలకు పిలిపిస్తారు. అంతిమంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేటువంటిది ఈ విధానాలని మార్చుకోకపోతే 2024 లోపల నీ ప్రభుత్వానికి చరమగీతం పాడేటువంటి అంతిమ పిలుపుని ఆలోచిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నా పేరు చుక్కయ్య, ఏకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా, ఆల్ ఇండియా కిసాన్ సభ, ఆల్ ఇండియా అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్, సిఐటియు కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా మోడీ ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకిస్తూ ట్రాక్టర్ ర్యాలీ, వాహనాల ర్యాలీని హన్మకొండ జిల్లా కేంద్రంలో పబ్లిక్ గార్డెన్ నుండి కలెక్టరేట్ వరకు చేయడం జరిగింది. ప్రధానంగా గడిచిన 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుండేటువంటి కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ దేశ ప్రజానికానికి సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉంది. గడిచిన 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి అనేటువంటిది ఏమాత్రం లేదు. ప్రజల మీద భారాలు పెరిగాయి, ధరలు విపరీతంగా పెరిగాయి. రైతులు పండించినటువంటి ధరకి గిట్టుబాటు ధర లేకుండా ఉంది. అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించినటువంటి పనులకి ఈరోజు దాన్ని నిర్వీర్యం చేసేటువంటి కుట్ర నరేంద్ర మోడీ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా కార్మిక చట్టాలకు సంబంధించినటువంటిది ఈరోజు యాజమాన్యాలకు అనుకూలంగా తయారు చేస్తూ ఉన్నాడు. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ ర్యాలీ జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా నరేంద్ర మోడీ బీజేపీ విధానాల్ని మార్చుకొని ప్రజాపాలనను కొనసాగించాలి. ఈ దేశంలో మత విద్వేష రాజకీయాల్ని పెంచి లాభం పొందాలని చూస్తూ ఉంది ఎన్నికలలో. దీన్ని కార్మిక వర్గం వ్యతిరేకిస్తూ ఉంది. దీన్ని నిరసిస్తూనే ఫిబ్రవరి 10వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు, కిసాన్ సభ పిలిపించాయి. వీటిని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సారంపల్లి వాసుదేవరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం హన్మకొండ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా, అదే రకంగా వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిఐటియు వీటి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు, అదే రకంగా ఢిల్లీ రాజధాని నడిబొడ్డున దేశవ్యాప్తంగా ఈరోజు ట్రాక్టర్ల ర్యాలీలు, మోటార్ సైకిళ్ల ర్యాలీలు నిర్వహించాలనే పిలుపులో భాగంగా ఈరోజు హన్మకొండలో పబ్లిక్ గార్డెన్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గడిచిన సంవత్సర కాలంగా దేశవ్యాప్తంగా రైతాంగం, కార్మిక వర్గం, వ్యవసాయ కూలీలు వాళ్ళ హక్కుల కోసం సంవత్సరాల తరబడి వీరోచితమైనటువంటి పోరాటాలు చేస్తూ ఉంటే ఆ పోరాటాలకు తల ఒగ్గి నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. మేము రైతుల సమస్యలను పరిష్కరిస్తాం, రైతుల హక్కులను కాపాడుతాం, రైతులకు సరి అయినటువంటి మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని తుంగలో తొక్కి
రేపు రాబోయేటువంటి 24లో ఎన్నికల్లో మరొకసారి గెలవడం కోసం ఇవాళ ప్రజలు ఏ రకంగా కూడా ఓట్లేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి బీజేపీ ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్క హామీ కూడా అమలు జరగలేదు కాబట్టి ప్రజలలో భావోద్వేగాన్ని రెచ్చగొట్టి మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి రాముణ్ణి ముందట పెట్టుకొని ఆ రకంగా మరొకసారి అధికారం మీదకి రావాలని బీజేపీ కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నది. ఇవాళ మేము రైతు సంఘంగా వ్యవసాయ కార్మిక సంఘంగా సిఐటియుగా బీజేపీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయదలిచాం. ఇవాళ దేశ ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. ఇవాళ నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, వ్యవసాయ కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, అన్ని వర్గాలు అన్ని తరగతుల ప్రజానీకం తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలతోటి బీజేపీ పట్ల ఉన్నారు. బీజేపీని రాముడు కూడా కాపాడలేడు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని రేపు సోమవారం నుంచి జరగబోయేటువంటి పార్లమెంటు సమావేశాలలో మీరు పెట్టేటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో దేశ ప్రజలకు ఉపయోగపడేటువంటి రీతిలో దేశ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, రైతులను దృష్టిలో పెట్టుకొని, వ్యవసాయ కూలీలను దృష్టిలో పెట్టుకొని, కార్మిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రకమైనటువంటి బడ్జెట్ను మీరు రూపకల్పన చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనట్లయితే రేపు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏప్రిల్లో జరిగేటువంటి ఎన్నికలలో ఈ దేశ ప్రజానీకం బీజేపీకి బొంద పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకు సమాయత్తం కావాలి, అందుకు సిద్ధపడాలని ఈ సందర్భంగా బీజేపీని హెచ్చరిస్తా ఉన్నాం.